ప్రైజ్ బాగున్నారా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానము, నీ క్రియలను సఫలమగును. దినదినము మీ జీవితాల్లో అనేక పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నాం. మనం ఈ లోకంలో జన్మించింది మొదలుకొని కన్ను మూసి పరలోకం చేరేంత వరకు ఒక సముద్రంలో పయనిస్తున్న ఒక నావ లాంటిది మన జీవితం. సముద్ర పయనం ప్రారంభించబడింది. నువ్వు దోణిలో కూర్చున్నావు. అద్దరికి చేరేంత వరకు, అవతల ఒడ్డుకు చేరేంత వరకు, నీవు కోరిన రేవుకు నీవు చేరేంత వరకు, దేవుడు నిన్ను ఎక్కడికి చేర్చాలని నిర్ణయించాడో అక్కడికి నువ్వు చేరేంత వరకు నువ్వు దోణి నడపడం ప్రారంభిస్తావు. దోణి నడుపుతూనే ఉండాలి, మధ్యలో చేతులెత్తేయద్దు. మరి అలలు వస్తూనే ఉంటాయి, సుడిగాలులు కనిపిస్తాయి. కానీ కొన్ని చోట్ల సుడిగుండాలు చూసి భయపడకు, దేవుని గైడెన్స్ అడుగు. సుడిగుండాలు పక్క నుండి అందులోకి వెళ్ళిపోకుండా తప్పించగల దేవుడున్నాడని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కారులో వెళ్తున్నప్పుడు జీపీఎస్ అనేది ఎంతమందికి తెలుసు? ఐడియా ఉందా? చేతులు ఎత్తండి. సో మీరు ఎప్పుడైతే మీరు వెళ్తున్న అడ్రస్ దాంట్లో ఫీడ్ చేస్తారో అది మీకు డ్రైవ్ చేస్తూ అది ముందుగా వెళ్తుంది. రౌండ్ అబౌట్ వస్తుంది, నువ్వు లెఫ్ట్ తీసుకోవాలి అని కిలోమీటర్ దూరంలో ఉండగానే అది చెప్తుంది. ఇక 500 మీటర్స్లో లెఫ్ట్ రన్ వస్తుంది, తీసుకోమంటుంది. లేదు, స్ట్రైట్ లైన్లో వెళ్ళమంటుంది. ఇంకా మీరు 500 మీటర్స్ వెళ్ళలేదు, ఇంకా 2 కిలోమీటర్ల ముందే రౌండ్ అబౌట్ రాబోతుంది అని చెప్తుంది. ఆ రౌండ్ అబౌట్లో రౌండ్గా తిరగకుండా రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా అది ముందే చెప్తుంది. ఎక్కడి నుండి చూసి చెప్తుంది అది? గట్టిగా చెప్పండి. మీ కారు వెళ్ళే డైరెక్షన్ కూడా చూపిస్తుంది, రోడ్డును చూపిస్తుంది. మీ కంటికి కనబడక ముందే అది చూస్తుంది మీ ఎదురుగా రోడ్డు ఏ విధంగా ఉందో. అలాగే ట్రాఫిక్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని కూడా చూపిస్తుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే రెడ్ లైట్ కనిపిస్తుంది. రోడ్డు పైన రోడ్డు లాగా ఒక లైన్ కనిపిస్తుంది, రెడ్ కలర్గా రెడ్ కనిపిస్తుంది. నేను అడుగుతున్నాను, ఎక్కడి నుండి చూసి చెప్తుంది మీకు? చెయ్యి చూపించండి. ఒకళ్ళ గైడెన్స్ ఉంటే మనిషి జాగ్రత్తగా వెళ్ళగలుగుతున్నాడు, తాను ప్రయాణం జాగ్రత్తగా చేయగలుగుతున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, 3 కిలోమీటర్ల దూరంలో ఏముందో చెప్పగలుగుతుంది శాటిలైట్. కానీ ఈ బ్రతుకున్నావా? నువ్వు జీవిస్తున్న ఈ జీవితంలో, ఈ జీవితకాలం అంతా ఎన్ని సుడిగుండాలు నీకు, ఎన్ని శోధనలు నీకు ఎదురు కాబోతున్నాయి. ఇంకా సంవత్సరం రాకముందే ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావో నీ కాలదినములో, అంటే నీ జీవిత దినాలు ఎన్నో సమస్తం ఎరిగినవాడు, శాటిలైట్ల కన్నా పైన ఉన్నాడు దేవుడు అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. చెయ్యి బాగా పైకెత్తి చెప్పండి, నా దేవుడు శాటిలైట్ల కన్నా పైనున్నాడు. ఆకాశమందున్న దేవుడు నీ కుటుంబాన్ని, నీ పరిస్థితుల్ని చూస్తున్నాడు. ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తే జీపీఎస్తో మాట్లాడిన దానికన్నా గొప్పగా దేవుడు నిన్ను డైరెక్ట్ చేస్తాడు. మనుషులు చేస్తున్న జీపీఎస్ఏ ఆకాశంలో కూర్చుని కింద వెళ్తున్న చిన్న కారుకి గైడెన్స్ ఇవ్వగలిగితే, సృష్టికర్త అయిన దేవుడు మనిషికి వేలిముద్ర ఇచ్చి, మనిషి కంట్లో ఐరస్ను పెట్టి, నీకు ప్రాణం పోసి, నీ దేహంలో ఆత్మను పెట్టి, నీ కొరకు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి 3వ రోజున తిరిగి లేచి సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్నెంతో ప్రేమిస్తున్నాడని వాగ్దానం చేశాడు. ఆయన పై ఆకాశాల నుండి నీకు డైరెక్షన్ పంపిస్తున్నాడు. నీకు డైరెక్షన్ పంపిస్తూనే ఉంటాడు, నిన్ను గైడ్ చేస్తూనే ఉంటాడు. అందుకే ఆయన వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఎలా జీవించాలో ఇదొక మాన్యువల్ లాంటిది. మనిషి జీవితానికి నీ బ్రతుకు బండిని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా నడిపించాలి, ఏ విధంగా అయితే ఆరోగ్యంగా ఉంటుంది ఈ దేహం, ఏ విధంగా అయితే ఆత్మీయంగా బలపరచగలం, మనశ్శాంతిగా ఉండగలం, ఎలా అయితే జయించగలం, ఈ విషయాలన్నీ కూడా మనకొక మాన్యువల్ ఇచ్చాడు దేవుడు. అదే పరిశుద్ధ గ్రంథమైన హోలీ బైబిల్. ప్రార్థన చేసుకుందాం, ఒక చిన్న కీర్తన పాడుకుందాం దైవజనమ. పాడదామా? అందరూ ఏకీభవించండి. నీ కృపాతిశయము నాను నిత్యము, నీ కృపాతిశయము నాను నిత్యము, నే కీర్తించెద
కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండెదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చింత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చింత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీరు ఎక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పడ్డుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తాలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.